మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. వేదాంత శాస్త్రము అనే శీర్షిక క్రింద దేవుని గుణలక్షణములను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన గత వీడియోలో దేవుని సమతుల్యత అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈ రోజు దేవుని పరిశుద్ధత అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. మీ దేవుని గొప్పతనం ఏమిటి అని ఎవరైనా నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, నా దేవుడు పరిశుద్ధుడు. ఎందుకంటే అదే మన దేవుని యొక్క గొప్పతనము, అదే మన యొక్క అతిశయము. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, పూజారులు అనబడిన వారు, లేక సంఘ సంస్కర్తలు అనబడిన వారు, రాజులు అనబడిన వారు, ఎవరినైనా తీసుకోండి, వారిలో ఏదో ఒక లోపం ఉంటది. అది ఒకవేళ సమాజానికి తెలియకపోవచ్చు, కానీ వారి అంతరంగానికి తెలుసు. వాళ్ళెవ్వరు కూడా నేను పరిశుద్ధుడను అని సాక్ష్యము చెప్పలేకపోయారు. కేవలము మన దేవుడు మాత్రమే నేను పరిశుద్ధుడను అని చెప్పగలిగిన వాడు, చెప్పినవాడు. ఆ పరిశుద్ధతయే దేవుని యొక్క గుణ లక్షణములలో గొప్పది. నేటి ధ్యానము కొరకు లేవియ కాండము 20 అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. ప్రియులారా, మన దేవుడు మాత్రమే తన్ను తాను పరిశుద్ధునిగా ప్రకటించుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధతను కొనియాడిన భక్తులు ఎందరో బైబిల్ గ్రంథంలో ఉన్నారు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అంటాడు హబక్కూకు. ఆయన పాపమును చూడలేడు, మలినమును కూడా చూడలేడు. సీనాయి పర్వతం మీద మండుచున్న పొదలో దేవుణ్ణి చూచిన మోషే ఆ స్థలమును సమీపించినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే మోషే, నీ చెప్పులు తీసివేయము, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము అన్నాడు. ఆ విధంగా ఆయన మలినమును దగ్గరకు రానివ్వడు. తన ప్రజలైన ఇశ్రాయేలీల మధ్య సంచరించువాడు గనుక వారి యొక్క పాలెమంతా ఎప్పుడూ శుభ్రముగా ఉండాలని ఆయన ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 13-14 వచనాలలో ఇశ్రాయేలీలందరి యొద్ద ఆయుధములు కాక అదనముగా ఒక గసికను ఉంచుకోమని చెప్పాడు. ఆ గసిక ఎందుకు అంటే, వారు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఆ గసికతో త్రవ్వి వెనుకకు తిరిగి వారి యొక్క అశుద్ధమును కప్పివేయమని చెప్పాడు. 14వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. మన దేవుడు పరిశుద్ధతకు మారుపేరు. మన దేవుడు శుచి శుభ్రతకు మారుపేరు. ఆయన పాపమును అసహించుకుంటాడు, మురికిని కూడా అసహించుకుంటాడు. అందుకే తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయన ఇతర జనాంగముల నుండి వేరు చేశాడు, పరిశుద్ధపరిచాడు. ప్రియులరా, ఈరోజు దేవుని బిడ్డలు కూడా దేవుని యొక్క పరిశుద్ధతను సంతరించుకోవటానికి ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. మనం ఎలా పడితే అలా ఉంటే ఆయన మనతో ఉండడు, ఆయన మనలో ఉండడు. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును కూడా పరిశుద్ధులముగా ఉండవలెను. ఆయన పాపమును చూడలేడు అనుటకు ఒక గొప్ప ఉదాహరణ సిలువలో యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రజల యొక్క పాపమునంతా తన మీద వేసుకొని పాపముగా చేయబడిన ఆ యేసును చూడలేక ఆయన ముఖం చాటేశాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ మాటలు వింటుండగా ఆయన ఎంతో పరిశుద్ధుడు. దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడుచూ ఉంటారు. అటువంటి దేవుణ్ణి ఆరాధించు మనము ఎంత పరిశుద్ధులముగా ఉండాలి. మనము పరిశుద్ధులముగా ఉండుట కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మన ప్రభువుకు సమానమైన పరిశుద్ధతను మనము కూడా సంతరించుకోగలం. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఈ వాగ్దానాన్ని చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది, బీ యూ దేర్ ఫార్ పెర్ఫెక్ట్ యాజ్ ఆల్సో యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పెర్ఫెక్ట్. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, ఆశ ఉంటే, ఆలోచన ఉంటే, ఆసక్తి ఉంటే దేవుడు మనలను కూడా పరిశుద్ధపరచగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు పరిశుద్ధుడవని, పాపమును చూడలేని దేవుడవని ఇంతవరకు మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ రక్తాన్ని ఆశ్రయించి తమ్మును తాము పరిశుద్ధపరచుకొని నీకిష్టులుగా మారుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.